ఉన్నారు. ఒకవేళ తప్పులు జరిగితే చర్యలు తీసుకోండి. యు ఆర్ ఎట్ లిబర్టీ. ఎవరు వద్దంటున్నారు? మీకు ఇష్టం ఉన్న ఎంక్వైరీలు చేయండి, మీరు చర్యలు తీసుకోండి, మేమేమి అడ్డం లేం కదా. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. అధ్యక్ష, ఇకపోతే అధ్యక్ష, ఉమ్మడి ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిందే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు వీళ్ళందరూ ఇదే ఉత్తమన్న మంత్రిగా ఉన్నారు, బట్టి అన్న, చాలామంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని వీళ్ళందరూ కూడా, జూపల్లి గారు అందరూ మంత్రులుగా ఉన్నోళ్ళు ఇవాళ కూడా మంత్రులుగా ఉన్నారు. అయితే అధ్యక్ష, ఆనాటి కాంగ్రెస్ పాలన మీద కలమెత్తని కవి లేడు, గలమెత్తని గాయకుడు లేడు. ఎందుకంటే అధ్యక్ష, ఒక ఇవాళటి పాట కాదు అధ్యక్ష, ఆనాటి కాంగ్రెస్ పాలన మీద గద్దరన్న ఏమన్నాడో ఒకసారి వినిపిస్తా. కాంగ్రెస్ పాలనలో రన్నా మన కన్నీళ్లే మిగిలాయో రన్నా, గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది, కృష్ణమ్మ తల్లిరా కన్నీళ్లు రాల్చింది, సింగరేణి తల్లి సిన్నబోయింది, 610 జీవోనేమో జీరో అయిందని ఆనాడు కాంగ్రెస్ పాలన మీద ప్రజా యుద్ధ నౌక గద్దరన్న చెప్పిన మాట అధ్యక్ష. అందశ్రీ గారు, ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి, దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి, నీళ్లు లేక నోళ్లు తెరిచిన వీళ్లను చూడు, మా పల్లెలన్నీ బోసిబోగా తల్లడిల్లుతున్న తల్లి, చూడు తెలంగాణ చుక్క నీళ్లు దేదేన దాన, మా గోడు తెలంగాణ బతుకు పాడైన దాన అని అందశ్రీ గారు ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాసిన పాట అధ్యక్ష. మరో కవి జయరాజు గారు అధ్యక్ష, వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవనమ్మా, చేలల్ల నీళ్లు లేవు చెలకల్ల నీళ్లు లేవు, నిన్ను నమ్మిన రైతు కళ్ళల్ల నీళ్లు లేవు అని చెప్పి మన జయరాజ్ గారు ప్రముఖ కవి ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, మరి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సాగునీటి లభ్యత పెరిగింది, చెరువుల నిండా నీళ్లు వచ్చినాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, సాగు విస్తీర్ణం పెరిగింది, పంట ఉత్పత్తి పెరిగింది, చేపల ఉత్పత్తి పెరిగింది. ఇది నిజం అధ్యక్ష, ఇది రైతుల అనుభవంలో కూడా ఉన్నది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఇవాళ అన్ని చెప్తాను, ఎంత తొందర పడతారు అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకప్పుడు మన ప్రాంతంలో వలసలు ఉంటుండే అధ్యక్ష. ఇవాళ మేము వచ్చిన తర్వాత చెరువులు బాగా చేసి, ప్రాజెక్టులు బాగా చేసి, నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇలా వలసలు వాపసు వచ్చినాయి. పక్క రాష్ట్రాల నుంచి కూలీలు నాట్లేయడానికి వాళ్ళ తెలంగాణకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చిందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ దక్షిణ భారత ధాన్యాగారంగా ఈ దేశానికే 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే అన్నపూర్ణగా ఈ తెలంగాణను మనం మార్చినామా లేదా అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం మేము ఈ వడ్లు కొనలేము అని చేతులెత్తేస్తే ఢిల్లీకి పోయి ధర్నా చేసేంత పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం బాగుపడ్డట కాదా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మా జగదీశన్ ఉన్నాడు ఇక్కడ. మేము ఆనాడు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2కు ఒక్కనాడు కూడా చుక్క నీళ్లు పోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 కాలువ పనులు పూర్తి చేసి 2 పంటలకు కూడా నీళ్ళు ఇచ్చింది. నిజమా కాదా నేను అడుగుతా ఉన్నా. ఇలా అధ్యక్ష, ఈ విషయంలో మరి పదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద మనుషులందరూ పదే అబద్ధాలు చెప్తున్నారు. మేము ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 నీళ్ళు ఇచ్చినాము, మేము ఎస్ఆర్ఎస్పి నీళ్ళు. నేను మీకు లెక్కలతో సహా చెప్తా. ఇది హరీష్ రావు గారు జోసెఫ్ గోబెల్స్ అని 2వ ప్రపంచ యుద్ధంలో పదే అబద్ధాలు చెప్పడంలో ఆయన ఎక్స్పర్టు. మీరు జోసెఫ్ గోబెల్స్ గోబెల్స్ హరీష్ రావు పెట్టుకుంటే బాగుండేదేమో. ఎందుకంటే దయచేసి అధ్యక్ష, ఇది నేను చెప్పే విషయము మీరు కూడా జాగ్రత్త తినాలి. ఎందుకంటే బీఆర్ఎస్ సభ్యులకు కూడా వాళ్ళు చెప్పే ప్రొపగండాకి మీరు ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. నేను చెప్పే ఇప్పుడు లెక్కలు వాళ్ళు చెప్పే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు జస్ట్ ఇదొక్క మాట వినండి. మీరు మేడిగడ్డ ఈ బ్యారేజ్ కట్టిన తర్వాత 180 టీఎంసీ అన్నారు. మేము దీనివల్ల ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 వచ్చినారు, దీనివల్ల సూర్యాపేట నీళ్ళు వచ్చినాయని అంత ఫాల్స్ ప్రొపగండా మీది, అంత ఫాల్స్. మీరు లెక్కలతో సహా చెప్తా, మీకు లెక్కలతో సహా చెప్తా.
టోటల్ వాటర్ లిఫ్టెడ్ ఫ్రమ్ మేడిగడ్డ, ఇది అఫీషియల్ లెక్కలు. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంటు పవర్ డిపార్ట్మెంట్ కలిసి రాసిన లెక్కలు. పర్ ఇయర్ కెపాసిటీ 180 TMC ఉంటే 5 ఏళ్లలో కలిపి మొత్తం వాటర్ లిఫ్టెడ్ ఫ్రమ్ మేడిగడ్డ 163 TMCలు, 163 TMC. ఇది అఫీషియల్ లెక్కలు యాజ్ పర్ రికార్డ్. 2 నెలల వరకు టిల్ 2 months బ్యాక్ మీ గవర్నమెంట్ రాసిన లెక్కలేవి. మొత్తం 5 ఏళ్లలో కూడా మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసిన వాటర్ 163 TMC. దాని నుంచి మళ్ళీ సముద్రంకి వదిలేసిన నీళ్లు 51 TMC. అయితే 112 TMC మిగిలింది. వాటర్ స్టోర్డ్ ఇన్ రంగనాయక్ సాగర్ 1 TMC, వాటర్ స్టోర్డ్ ఇన్ మల్లన సాగర్ 17 TMC, వాటర్ స్టోర్డ్ ఇన్ కొండపోచమ్మ 15 TMC, నెట్ వాటర్ 75 TMC. మీరు ఇది ఇరిగేషన్ శాఖ మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు తయారు చేసిన లెక్కలు. ఇది ట్రాన్స్మిషన్ లాసెస్ 10 TMC. అంటే 5 ఏళ్ల పాటు 65 TMCలు అగ్రికల్చర్కి ఉపయోగించారు. 65 TMC ఉపయోగిస్తే 1 TMC 10,000 ఎకరాలకు తీసుకుంటే 5 ఏళ్లలో 6,50,000 ఎకరాలు. యావరేజ్ 5 years ఇస్తే సంవత్సరానికి 1,30,000 ఎకరాలు. 1,30,000 ఎకరాలు మీరు నీళ్ళు ఇచ్చి ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఎక్కడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం అంటారు. మీరు రాష్ట్రంలో ఎక్కడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం అంటారు. ఇది వర్షం పడ్డ కాళేశ్వరం నీళ్ళు అంటారు. ఇది యాక్చువల్ లెక్కలు. అధ్యక్ష, ఇది నిజంగా పదే వాళ్ళు చేసిన దోపిడీని జస్టిఫై చేసుకోవడానికి, లక్షల కోట్ల దోపిడీ చేసుకోవడానికి ఎక్కడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం నీళ్ళు చెప్తారు. ఇది వాస్తవం కాదు అని చెప్పి ఇది ఇరిగేషన్ శాఖ నుంచి వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడే ఇచ్చిన